నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అంటే సీఎస్గా ఉన్నటువంటి రామకృష్ణరావు గారి యొక్క పదవీ కాలం ఈ నెల 31తో ముగుస్తుంది. మొన్న ఆయన సీఎస్గా అయ్యారు. దీంతో ఇప్పుడు తెలంగాణ కొత్త సీఎస్ ఎవరనే చర్చ సచివాలయ వర్గాల్లో కానీ లేదు అంటే పొలిటికల్ సర్కిల్స్లో కానీ జోరుగా ఒక ఉత్కంఠను రేపుతోంది. మరి ప్రస్తుతం సీఎస్గా ఉన్నటువంటి రామకృష్ణరావు సీఎస్ఏ కేవలం 3 నెలలే అయింది. అయినా ఆయన పదవీ కాలాన్ని రాష్ట్ర ప్రభుత్వం పొడిగిస్తుందా అనే ప్రశ్నలు కూడా వస్తూ ఉన్నాయి. మరి ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి సీఎస్గా ఎవరి పేర్లను కొంత డిఓపిటికి పంపిస్తారనే దానిపైన కూడా బ్యూరోక్రాట్ సర్కిల్స్లో కూడా తీవ్రమైనటువంటి ఉత్కంఠమైనటువంటి చర్చ జరుగుతుంది. మరి తెలంగాణ ప్రభుత్వం ఈ మధ్యకాలంలో మంత్రివర్గ సమావేశంలో కూడా ఒక కీలక నిర్ణయం తీసుకుందట. ఏంటి ఆ నిర్ణయం అంటే, పదవీ విరమణ చేసినటువంటి ఏ ఉద్యోగిని అధికారిని కానీ మళ్ళీ పదవిలోకి తీసుకోవద్దని. ఎందుకంటే గతంలో సీఎం కేసీఆర్ ఇదే సంస్కృతిని అవలంబించారు. ఆయన రిటైర్డ్ అయినటువంటి వాళ్ళందరినీ కూడా దగ్గర పెట్టుకుందాం దాని మీద విమర్శలు చేశారు రేవంత్ రెడ్డి అప్పట్లో ప్రతిపక్షంలో. సో అందుకనే పదవీ కాలాన్ని పొడిగించొద్దని కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రులు స్పష్టం చేస్తూ ఉన్నారు. దీంతో ఇప్పుడు సీఎస్ రామకృష్ణరావుకు పదవీ కాలాన్ని పొడిగించే అవకాశాలు లేవని స్పష్టంగా అధికార వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. అయితే ఇప్పుడు రాష్ట్ర సీఎస్గా కనీసం 6 నెలలు కూడా రామకృష్ణరావు పనిచేయలేదు కాబట్టి మరో 3 నెలల పాటు తన పదవీ కాలాన్ని పొడిగిస్తారని కూడా ఆయన భావిస్తూ ఉన్నారు. మరి అందులో భాగంగానే డిఓపిటికి కూడా ఇంకా అర్జీ పెట్టుకున్నారనే ప్రచారం కూడా జరుగుతుంది. అది ఎంతవరకు వాస్తవం, మరి నిజంగానే ఆయన అర్జీ పెట్టుకున్నారా, తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు సీఎస్ పదవీ కాలాన్ని పొడిగిస్తుందా, మరి పొడిగించాలంటే ఒక స్పెషల్ సీఎస్ పేరుని 2 పర్యాయాలుగా డిఓపిటికి పంపించని కూడా తెలుస్తోంది. మరి అయితే ఇప్పుడు రామకృష్ణరావు సేవలు వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా వాడుకోవాలనుకుంటే మరో 3 నెలల కోసం డిఓపిటికి పంపిస్తుంది. ఖచ్చితంగా ఆయన వచ్చి 3 నెలలు అయింది కాబట్టి ఆయన కూడా 3 నెలల్లోనే విస్తృతంగా అంటే ఒక మంచి రెవెన్యూ పరంగా కొంత ఆర్థిక రంగ నిపుణులుగా ఆయన ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఉంచుకునే అవకాశం ఉంటుంది. మరి ఇప్పుడు ఒకవేళ ఈయన పేరును కనుక పంపకపోతే మరో 3 వ్యక్తుల పేర్లను కేంద్రానికి సిఫార్సు చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి కసరత్తు 1-2 రోజుల్లో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అంటే ఒక రకంగా కాళేశ్వరం బ్యారేజీల కుంగుపాటుపై ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కూడా తాజాగానే విచారణ మొత్తం పూర్తి చేసి నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. ఈ నివేదికలో ఏముందనేది అందరిలో ఒక రకమైనటువంటి ఉత్కంఠ, పొలిటికల్ సర్కిల్స్లో కూడా ఒక పెద్ద చర్చ జరుగుతోంది. అంటే ముందుగా బ్యూరోక్రాట్స్కు కాళేశ్వరం కమిషన్ నివేదిక కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఆ దిశగా కొంత చర్చ జరుగుతోంది. అంటే గడిచినటువంటి 10 ఏళ్లుగా ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి రామకృష్ణరావు కొనసాగారు. అంటే కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ కూడా సీఎస్ రామకృష్ణరావు ఎదుర్కొన్నారు. అంటే త్వరలో నివేదిక బహిర్గతం అయితే రామకృష్ణరావు నిబంధనలు ఉల్లంఘించినటువంటి విషయం కూడా తేటతెల్లమవుతుందని కూడా బ్యూరోక్రాట్స్ అందరూ కూడా చర్చించుకుంటున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే అప్పుడు ఫినాన్స్ ఆయన చేతిలోనే ఉంది. దీంతో ఇప్పుడు సీఎస్గా రామకృష్ణరావును కొనసాగించే అవకాశాలు తక్కువేనని జరుగుతున్నటువంటి చర్చ. కానీ 1990, 91, 92 బ్యాచ్ చెందినటువంటి చాలామంది సీనియర్ ఐఏఎస్ అధికారులు కొంత సీఎస్ రేస్లో ముందు వరుసలో ఉన్నట్టుగా కనిపిస్తోంది. అంటే ఒక రకంగా ఒకసారి ఆ రేస్ కనుక చూస్తే 1990 బ్యాచ్ చెందినటువంటి శశాంక్ గోయల్, అట్లాగే 91 బ్యాచ్ చెందినటువంటి అరవింద్ కుమార్, 92 బ్యాచ్ చెందిన అధికారుల్లో సంజయ్ జూజు, అట్లాగే జయేష్ రంజన్, వికాస్ రాజ్ ఇట్లా ఉన్నారు. మరి ఇప్పుడు సంజయ్ జూజు ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో కొనసాగుతున్నారు. అట్లాగే 1990 బ్యాచ్ చెందినటువంటి శశాంక్ గోయల్ ఢిల్లీ తెలంగాణ భవన్ స్పెషల్ సీఎస్గా కూడా కొనసాగుతున్నారు. ఇక 1991 బ్యాచ్ చెందినటువంటి అరవింద్ కుమార్ ఇప్పటికే ఫార్ములా ఈ కార్ రేస్లో కూడా విచారణ ఎదుర్కొంటూ ఉన్నారు. సో ఈ మధ్య కాలంలో ఇటీవల మరో కేసు కూడా నమోదైనట్టుగా కూడా కనిపిస్తోంది. సో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో కీలక పోస్టుల్లో ఉన్నటువంటి జయేష్ రంజన్ లేదు అంటే వికాస్ రాజ్, ఈ ఇద్దరే కొంత ఆప్షన్గా సీనియారిటీ వైజ్గా మిగిలే అవకాశాలు ఉన్నాయి. వీరిరువురు కొనసాగుతున్నారు, కొంత సఖ్యతగా కొనసాగుతున్నారు. మరి వీరిలో ఎవరికి సీఎస్గా అవకాశం దొరుకుతుందనేది మాత్రం వెయిట్ చూడాలి. కానీ బ్యూరోక్రాట్స్లో అతిపెద్ద చర్చ జరుగుతోంది. మరి సీఎస్ రామకృష్ణరావుని ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో కాళేశ్వరం స్కామ్ ఒక పక్క ఆ రిపోర్ట్ సమర్పించినటువంటి నేపథ్యంలో మరి రామకృష్ణరావు గారి మీద ఇప్పటిదాకా ఎటువంటి ఆరోపణలు లేవు, కొంత క్లీన్ చిట్ అయితే ఉంది. అందుకని ఇప్పుడు ఆయన్నే కొనసాగిస్తారా, లేదు అంటే కొత్త పేర్లను ప్రభుత్వం పరిశీలిస్తోందా, ఎవరిని ఏం చేస్తారు అనేది మాత్రం సీఎం రేవంత్ రెడ్డి ఫైనల్ డెసిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది. మరి నిజంగానే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్ ఏంటి అనే చర్చ జోరుగా సాగుతోంది. నిజంగానే సీఎం రేవంత్ రెడ్డి కొత్త వాళ్ళని నియమించుకునే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నట్టుగా కనిపిస్తోంది. చూద్దాం ఏం జరగబోతుంది. మీరు కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.